నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ అండి. సో చూద్దామా స్ట్రింగ్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ సి లాంగ్వేజ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. ఓకే, సో ఇవాళ మనం నేర్చుకునేది స్ట్రింగ్ అండి. ఈ స్ట్రింగ్లో డిక్లరేషన్ ఆఫ్ స్ట్రింగ్, అలాగే ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్ట్రింగ్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. డిక్లరేషన్ ఆఫ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే ఏదైనా వాల్యూస్ని ఆ స్ట్రింగ్లో ఎలా అసైన్ చేయాలి, ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రింగ్. అలాగే రీడ్ అండ్ రైట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ అన్నట్టు. ఓకే, మనం ఇన్పుట్ అవుట్పుట్ని రీడ్ అండ్ రైట్ కూడా అంటాం. ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ ఎలా చేస్తాం స్ట్రింగ్లో, అలాగే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఓకే, సో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ వన్ డైమెన్షనల్ అరే ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, టర్మినేటెడ్ బై నల్. సో మనం వన్ డైమెన్షనల్ అరే ఆఫ్ క్యారెక్టర్స్ అని ఎందుకు అన్నామంటే, సి లాంగ్వేజ్ డైరెక్ట్ స్ట్రింగ్ని సపోర్ట్ చేయదండి. సో సి లాంగ్వేజ్ డైరెక్ట్ స్ట్రింగ్ని సపోర్ట్ చేయదు, కానీ మనం ఏం చేస్తాం, క్యారెక్టర్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి క్యారెక్టర్ అరేని వాడతాం. క్యారెక్టర్ అరేని వాడి దాన్ని స్ట్రింగ్ లాగా యూజ్ చేస్తాం. సో ఇండైరెక్ట్గా మనం క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ లాగా యూజ్ చేస్తున్నాం. సో సి లాంగ్వేజ్ అనేది డైరెక్ట్ స్ట్రింగ్ని సపోర్ట్ చేయదండి. ఓకే, సో సెకండ్, ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద అరే ఆక్యుపైస్ 1 బైట్. ప్రతి ఒక్క, ఇప్పుడు సపోజ్ నేను ఒక సైజ్ 10 అని డిక్లేర్ చేశాను అనుకోండి, ఒక్కొక్క బైట్ 1 బైట్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, అలా ఆ 10 సైజ్ అనేది 10 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, రైట్. There are two types to declare a string in a C language. సో సి లాంగ్వేజ్ లో రెండు రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. క్యారెక్టర్ అరే కాకుండా మనకి స్ట్రింగ్ లిటరల్ అనేది ఒకటి ఉంటుందండి. సో చూద్దామా. ఓకే, సో క్యారెక్టర్ అరే ఫస్ట్ చూద్దాం, తర్వాత స్ట్రింగ్ లిటరల్. సో క్యారెక్టర్ అరేలో మనం చూడండి, క్యార్ వేరియబుల్ సైజ్ ఇలా డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, క్యార్ CH5. ఓకే, ఇలా మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, క్యారెక్టర్ అనేది. ఓకే, సో అది స్ట్రింగ్ లెటర్ కావచ్చు, క్యారెక్టర్ అరే కావచ్చు. డిక్లరేషన్ ఇలానే ఉంటుంది, ఇనిషియలైజేషన్ వేరేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సపోజ్ నా పేరు అరుణ్ రెడ్డి అని ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేస్తాను, మీకు గుర్తుందా అండి, అరేస్లో ఎలా చేసాం, మనం బ్రాకెట్స్ యూజ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ని కామర్స్తో సపరేట్ చేసాం. ఇక్కడ కూడా చూడండి, ఏ కామా ఆర్ కామా, కాకపోతే ఇది క్యారెక్టర్స్ కాబట్టి సింగిల్ కొటేషన్లో రాసాం. జనరల్గా మనం అరేస్లో ఇంటీజర్స్ యూజ్ చేసినప్పుడు ఇండివిజువల్గా వాడాం, క్యారెక్టర్స్ అయితే కొటేషన్. సో క్యారెక్టర్ అరేని వాడి మనం స్ట్రింగ్ లా యూజ్ చేస్తాం. సో ఇంకో లాగా కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇలా డైరెక్ట్ డబుల్ కొటేషన్ వాడచ్చు, ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకే, సో ఇలా రాయొచ్చు లేదా ఇలా రాయొచ్చు, క్యారెక్టర్ అరే లేదా స్ట్రింగ్ లిటరల్. ఓకే, నెక్స్ట్ వెళ్దామండి. రైట్, ఇప్పుడు ఎలా రీడ్ అండ్ రైట్. ఓకే, సో ఇంతకుముందు ఈ పార్ట్ అనేది ఇనిషియలైజేషన్ అండి. ఓకే, సో ఇది డిక్లరేషన్ ఎలా చేస్తాం, క్యార్ CH5. ఓకే, ఇలా డిక్లేర్ చేస్తాం. ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు వాడతాం, మనం అసైన్ ఆపరేటర్ వాడతాం, అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఓకే, సో ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, ఈక్వల్ టు వాడి మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, రైట్, నెక్స్ట్ వెళ్దామా. ఓకే, హౌ టు రీడ్ అండ్ రైట్ స్ట్రింగ్. ఓకే, సో జనరల్గా రీడ్ అంటే ఇంతగా చూసాం కదండి, ఇనిషియలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు వాడాం. సో అలాగే మనం స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, గెట్స్, పుట్స్ కూడా వాడచ్చు. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కూడా వాడతాం మనం. సో ఇన్పుట్ ఫంక్షన్స్ వాడి కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇందాక మళ్ళీ చూద్దామా, ఇందాక ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వాడాం కదా, ఈజ్ ఈక్వల్ టు కాకుండా మనకి ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి, స్కాన్ఎఫ్, గెట్స్, ఇలా కూడా మనం వాడచ్చు. సో చూద్దామా. ఓకే, సో గెట్స్, పుట్స్ ఇవి రెండు యూజ్ చేసి మనం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. రీడ్ అంటే ఇన్పుట్ అండి, రైట్ అంటే అవుట్పుట్. ఓకే, సో చూద్దామా. రైట్, సో గెట్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, గెట్ ఫంక్షన్ ఎనేబుల్ ద యూజర్ టు ఎంటర్ సమ్ క్యారెక్టర్స్ ఫాలోడ్ బై ఎంటరింగ్ కీ. అంటే రన్ టైంలో మనం ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే మనం గెట్స్ వాడతామండి. ఓకే, ఆల్ క్యారెక్టర్ ఎంటర్డ్ బై ద యూజర్ గెట్ స్టోర్డ్ ఇన్ క్యారెక్టర్ అరే. అన్ని ఏదైతే మనం ఒక పేరు ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్యార్ ఏ అని డిక్లేర్ చేశాను, గెట్స్ ఏ అని అన్నా. గెట్స్ ఏ అనగానే మనకి రన్ టైం ఉంటుంది కండి, బ్లాక్ స్క్రీన్. మనం బ్లూ స్క్రీన్ టర్బోసీలో రాస్తాం కదా ప్రోగ్రామ్, రన్ టైంలో అక్కడ అడుగుతుంది గెట్స్ ఏ అంటే. జస్ట్ స్కాన్ ఎప్ అన్నప్పుడు ఎలా అడుగుతుందో అలాగే గెట్స్ అన్నప్పుడు కూడా అక్కడ రన్ టైంలో అడుగుతుంది. ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో. ఓకే, సో నెక్స్ట్ పుట్స్ అండి. పుట్స్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది, ప్రింట్ ఎఫ్ లాగా ప్రింట్ చేస్తుంది. సో
సో మనకున్న రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఏంటి, గెట్స్ పుట్స్ ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే, అంటే క్యారెక్టర్ అరేకి మాత్రమే మనం వాడతాం. ఓకే, వేరే వాటికి వాడరాదు, ఇంటీజర్ కి ఫ్లోట్ కి వాడరాదు. గెట్స్ పుట్స్ అనేది ఓన్లీ స్ట్రింగ్ కి మాత్రమే వాడతాం. ఓకే, చూడండి ఇక్కడ డిక్లేర్ చేశాను, ఇక్కడ ఏదైనా వాల్యూస్ అసైన్ చేశాక పుట్స్ చేయని అనుకుంటే ప్రింట్ చేస్తాం. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను గెట్స్ పుట్స్ రెండు వాడాను. ఓకే, సో గెట్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నాను, నేను ఏదన్నా వాల్యూని ఎస్లో స్టోర్ చేస్తున్నాను, పుట్స్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, గెట్స్ పుట్స్. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ క్యారెక్టర్ ఎస్ డిక్లేర్ చేశాను, ఎంటర్ స్ట్రింగ్ ఎంటర్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రింట్ అయ్యి అవుట్పుట్. సో ఇప్పుడు కర్సర్ వెయిట్ చేస్తుంది దేనికి, ఏదన్నా నువ్వు ఎంటర్ చేసావు అనుకోండి, సపోజ్ మీ పేరు ఎంటర్ చేశారు అనుకోండి, అది కాస్త ఎస్లో స్టోర్ అవుతుంది. ఎవరు స్టోర్ చేస్తున్నారు, గెట్స్. చూడండి ఈజ్ ఈక్వల్ టు వాడచ్చు లేదా గెట్స్ వాడచ్చు అన్నాను కదా. ఓకే, సో ఇలా రీడ్ చేస్తుంది. రైట్, ఈ రీడ్ చేసింది ఎస్లో సేవ్ అవుతుంది కదా, మళ్ళీ దీన్ని ప్రింట్ పుట్ సేఫ్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. చూద్దామా. రైట్, సో నేనేం చేస్తాను, అరుణ్ రెడ్డి అని ఎంటర్ చేశాను. ఇమీడియట్లీ అరుణ్ రెడ్డి అనేది ఎస్లో సేవ్ అవుతుంది. గెట్స్ ఏం చేస్తుంది, ఎస్లో సేవ్ చేస్తుంది, స్కాన్ ఎఫ్ లాగా. సో తర్వాత చూడండి, యూ హ్యావ్ ఎంటర్డ్ స్ట్రింగ్ ఈస్, పుట్స్ ఎస్ ఏం చేస్తుంది, అరుణ్ రెడ్డి అని ప్రింట్ చేసింది. చూడండి, యువర్ ఎంటర్ స్ట్రింగ్ ఈస్ ప్రింట్ ఎఫ్ ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత పుట్స్ ఎస్ ఏం చేసింది, అరుణ్ రెడ్డి అని ప్రింట్ చేసింది. సో ఇలా రీడ్ చేయొచ్చు మరియు రైట్ చేయొచ్చు గెట్స్ పుట్స్ యూస్ చేసి. బాగుంది కదండి. రైట్, సో ఇదే కాదండి, ఇంకొకటి ఉంది మీకు తెలిసింది, స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్. సో దీనికి మనం ఏం చేస్తాం, పర్సంటైల్ ఎస్ అనేది మనకు ఫార్మాట్ స్పెసిఫైర్ అండి. సో పర్సంటైల్ ఎస్ అనేది వాడాలి. ఓకే, సో స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఏంది, అన్నీ చేయొచ్చు, అన్ని డేటా టైప్స్ ని హెల్ప్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లోట్ ని, ఇంటీజర్ ని, డబుల్ ని, స్ట్రింగ్ ని, క్యారెక్టర్ ని అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో కాకపోతే మనం ఏదైనా స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలనుకుంటే మనం ఏం వాడతాం, పర్సంటైల్ ఎస్. ఓకే, పర్సంటైల్ ఎస్ అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. సో చూద్దామా అండి. ఓకే, సో స్కాన్ ఎఫ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ యూజర్ enables the user to enter some characters followed by entering key. All the characters entered by user get stored in the character array. అంటే రన్ టైమ్ లో నువ్వు ఏదైనా ఎంటర్ చేసావు అనుకుంటే అది ఆ వేరియబుల్ లో స్టోర్ చేయడానికి, స్ట్రింగ్ వేరియబుల్ లో స్టోర్ చేయడానికి మనకి స్కాన్ ఎఫ్ అనేది యూజ్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో స్కాన్ పర్సంటైల్ ఎస్ అండ్ ఏ. ఓకే, సపోజ్ క్యారెక్టర్ ఏ అని డిక్లేర్ చేస్తాం, అదే మనం ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని రావాలండి. ఓకే, సో ఇట్స్ అ ప్రింటింగ్ మిస్టేక్, ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని రావాలి. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, యూస్ టు డిస్ప్లే అవుట్పుట్. ఓకే, ప్రింట్ ఎఫ్ పర్సంటైల్ ఎస్ ఏ. ఓకే, సో ఈ ఇక్కడ యాండ్ వాడట్లేదు చూడండి, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ యాండ్ లేదు, ఇక్కడ యాండ్. అడ్రస్ లో స్టోర్ చేస్తాం కాబట్టి యాండ్ వాడాం స్కాన్ ఎఫ్ లో, ప్రింట్ ఎఫ్ లో అవసరం లేదు. ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దామా. రైట్, సో మనకి అడ్వాంటేజ్ ప్రింట్ ఎఫ్ తో ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసి అలాగే వేరియబుల్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఇందాక పుట్స్ ఎఫ్ ఏం చేసింది, ఓన్లీ ఎస్ మాత్రమే ప్రింట్ చేయగలిగింది. సపోజ్ యూ హ్యావ్ ఎంటర్డ్ స్ట్రింగ్ ఈస్ ఇది ప్రింట్ చేయాలనుకోండి, పుట్స్ లో కుదరదు, ఓన్లీ ప్రింట్ ఎఫ్ లో మాత్రమే కుదురుతుంది. సో ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది, ఏదైనా స్టేట్మెంట్ కలిపి మరియు వేరియబుల్ యొక్క వాల్యూని రెండింటిని ఒకటేసారి ప్రింట్ చేయగలుగుతుంది. ఓకే, రైట్, చూద్దామా. సో ఎంటర్ స్ట్రింగ్ అనండి, ఇప్పుడు నేను మళ్ళీ నా పేరు ఎంటర్ చేయగానే ఎస్ లో స్టోర్ అవుతుంది, ఆ ఎస్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. ఎంటర్ స్ట్రింగ్ ఈస్ అరుణ్ రెడ్డి. సో ఇలా రీడ్ అండ్ రైట్ ఫంక్షన్ అనేది స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్, పుట్స్ గెట్స్. సో పుట్స్ గెట్స్ అనేది స్ట్రింగ్ మాత్రమే, స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్ అన్నిటికీ వాడచ్చు. స్పెషల్ గా స్ట్రింగ్ వాడేటప్పుడు పర్సంటైల్ ఎస్ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి. ఓకే, రైట్, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫంక్షన్ చూద్దామండి. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మాత్రమే తీసుకున్నాను, చాలా ఉంటాయి. ఓకే, సో దాంట్లో నేను ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఒక 7 తీసుకున్నానండి. సో చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ అంటే ఏం చేస్తుందంటే, సపోజ్ నేను అరుణ్ అని ఇచ్చాను అనుకోండి, నా పేరు ARUN అంటే ఎన్ని 4 కదా లెంత్, అది అవుట్పుట్ ఏమని చూపిస్తుంది, 4 అని చూపిస్తుంది. సో చూద్దామా అండి. ఓకే, సో స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఓకే, సో ఎలా వాడతాం, స్ట్రింగ్ లెంత్ బ్రాకెట్ లో స్ట్రింగ్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సపోజ్ క్యార్ CH అని డిక్లేర్ చేశాను అనుకోండి, ఆ CH ఈజ్ ఈక్వల్ టు నా పేరు రాసుకున్నాను, అప్పుడు నేను స్ట్రింగ్ లెంత్ CH అని అన్నా అనుకోండి, ఏమని ప్రింట్ అవుతుంది, ఆ పేరు సపోజ్ అరుణ్ రెడ్డి ఉంది అనుకోండి, ఆ స్పేస్ కూడా ఉంటుంది కదా అరుణ్ రెడ్డి మధ్యలో, ఆ స్పేస్ ని కూడా క్యాలిక్యులేట్ చేసి టోటల్ 10 అని చెప్తుంది. అరుణ్ అనేది 4 వర్డ్స్, రెడ్డి అనేది 5 వర్డ్స్, స్పేస్ అనేది సింగిల్ వర్డ్, సో టోటల్ కలిపి 10 వర్డ్స్ గా ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్, సో చిన్న ఎగ్జాంపుల్ చూడండి, క్యారెక్టర్ CH అరుణ్ రెడ్డి అని తీసుకున్నాను. సో దాన్ని ఏం చేస్తుంది చూడండి, ప్రింట్ అన్నాను అనుకోండి, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ పర్సంటైల్ డి. చూడండి పర్సంటైల్ డి ఎందుకు వాడుతున్నాను, ఎందుకంటే స్ట్రింగ్ లెంత్ అనేది ఇంటీజర్ వాల్యూ. ఓకే, అది లెంత్ లో చూపిస్తుంది కాబట్టి ఇంటీజర్ వాల్యూ కాబట్టి పర్సంటైల్. ఇంకొకటి
ఎప్పుడన్నా మనం స్ట్రింగ్ ఫంక్షన్ వాడినప్పుడు స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ మాత్రం మర్చిపోకండి. స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ వాడాలి. ఓకే రైట్. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్ 10. ఎందుకు, అరుణ్ అనేది 4, ఒకటి స్పేస్ 5 వర్డ్స్ ఏమో రెడ్డి, సో టోటల్ 10. రైట్. ఓకే, ఇలా ఇలా మన స్ట్రింగ్ లెంత్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెళ్దామండి, స్ట్రింగ్ కాపీ. స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుందంటే సెకండ్ దాన్ని ఫస్ట్ లో కాపీ చేస్తుంది. చూడండి, సోర్స్ అనేది సెకండ్ లో ఉంది, డెస్టినేషన్ అనేది ఫస్ట్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సిహెచ్ ని CH2 లో కాపీ చేస్తుంది. సిహెచ్ లో ఉన్న వాల్యూ CH2 లో కాపీ చేస్తుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, మళ్ళీ స్ట్రింగ్ డాట్ హెచ్ అని రాశాను, రాయాలి గ్యారంటీ. ఓకే, సో సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు అరుణ్ రెడ్డి అన్నాను, మళ్ళీ CH2 రెండు తీసుకున్నాను. సో సిహెచ్ లో అరుణ్ రెడ్డి ఉంది, CHO ఏం లేదు. సో నేను ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ కాపీ CH2 టు CH. అంటే ఇప్పుడు డెస్టినేషన్ సోర్స్ ఏది CH, డెస్టినేషన్ ఏది CH2. సో సిహెచ్ లో ఉన్నది CH2 లో సేవ్ అవుతుంది, సారీ కాపీ అవుతుంది. అందుకోసమే STRCPY అంటే కాపీ స్ట్రింగ్ అన్నట్టు. సో సోర్స్ లో ఉంది, డెస్టినేషన్ లో కాపీ అవుతుంది. సో చూడండి, అరుణ్ రెడ్డి అని ప్రింట్ అవుతుంది. చూడండి, నేను CH2 అని ప్రింట్ చేస్తే అరుణ్ రెడ్డి అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే సిహెచ్ లో ఉన్నది అరుణ్ రెడ్డి, కాపీ చేసుకున్నాను CH2 లో. బాగుంది కదండి. రైట్. నెక్స్ట్ స్ట్రింగ్ కాన్కాటినేట్. స్ట్రింగ్ కాన్కాటినేట్ ఏం చేస్తుంది అంటే జాయిన్ చేస్తుంది, రెండు స్ట్రింగ్లను జాయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 జాయిన్ చేశాను. స్ట్రింగ్ క్యాట్ అంటే స్ట్రింగ్ 1 ఫస్ట్ స్ట్రింగ్ ని సెకండ్ స్ట్రింగ్ ని రెండింటిని జాయిన్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్, ఇట్ విల్ కాన్కాటినేట్. ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH2 రెండు ఉన్నాయి కదండి, ఈ రెండింటిని జాయిన్ చేసి చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, క్యార్ CHA అరుణ్ రెడ్డి అని తీసుకున్నాను, క్యార్ CH2 టెక్ ఫర్ యూ అని తీసుకున్నాను. సో నేను ఏం చేశాను, స్ట్రింగ్ క్యాట్ CH2. చూడండి, పర్సంటైల్ ఎస్ వాడుతున్నాను. చూడండి, ఒక లెంత్ స్ట్రింగ్ లెంత్ మాత్రమే పర్సంటైల్ డి వాడాను, ఎందుకంటే నంబర్లో వస్తుంది. మిగతా వాటికి నేను పర్సంటైల్ ఎస్ఏ వాడుతున్నాను. ఓకే, సో CH2 అంటే అరుణ్ రెడ్డి CH, టెక్ ఫర్ యూ CH2. సో అవుట్పుట్ ఏమొస్తుంది, వాల్యూ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ ఈస్. ఓకే, సో ఇది ఇగ్నోర్ అండి, ఇగ్నోర్ ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఏదో ఊరికే రా తీసుకున్నా. వాల్యూ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ ఈస్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈ రెండింటిని జాయిన్ చేసి అరుణ్ రెడ్డిని టెక్ ఫర్ యూ. బాగుంది కదండి. రైట్. ఇలాగే మనకి స్ట్రింగ్ కంపేర్ అని ఉంటుంది. స్ట్రింగ్ కంపేర్ ఏం చేస్తుంది, రెండింటిని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి సేమ్ ఉంటే 0 ఇస్తుంది, లేకుంటే నాన్ 0 ఇస్తుంది అవుట్పుట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కంపేర్ CH2. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, సో చూడండి, నేను ఏం చేశాను, STR1 STR2 రెండు తీసుకున్నాను. ఓకే, ఎంటర్ స్ట్రింగ్ 1 గెట్స్ STR, ఎంటర్ స్ట్రింగ్ 2 గెట్స్ STR. ఇలా నేను రెండు వాల్యూస్ తీసుకున్నాను. లేటర్ ఇక్కడ రన్ చేశాను అనుకోండి, సో ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ అనగానే హలో అని టైప్ చేశాను. సో హలో అనేది STR1 లో సేవ్ అయింది. ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ అనగానే హలో అని మళ్ళీ టైప్ చేశాను. సో హలో ఇందులో స్టోర్ అయింది STR2. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, చూడండి, స్ట్రింగ్ కంపేర్ STR1 STR2 రెండు సేమ్ అనుకోండి, స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. ఏమని ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. ఎల్స్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్, ఎల్స్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో హలో హలో రెండు సేమ్ కాబట్టి ఏమొస్తుంది, దీని రిజల్ట్ 0 అవుతుంది. స్ట్రింగ్ కంపేర్ STR1 STR2 రిజల్ట్ 0 అవుతుంది. సో 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఏమవుతుంది అప్పుడు అవుట్పుట్, చూడండి, స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అండి. బాగుంది కదండి. రైట్. సో సేమ్ ఉంటే 0, సేమ్ లేకుంటే నాన్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అవుట్పుట్ చూసాను, చూడండి, ఈసారి నేను ఏం చేశాను, హలో అని తీసుకున్నాను, వెల్కమ్ అని తీసుకున్నాను. సో రెండు కంపేర్ చేస్తే మీకు 0 రాదు, 1 -1 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ స్కిప్ చేసి ఎల్స్ లోకి వెళ్ళి స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి, స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ అయ్యింది. బాగుంది కదండి. రైట్. నెక్స్ట్ మూవ్ చేద్దామా, రివర్స్. స్ట్రింగ్ రివర్స్ ఏం చేస్తుంది, పేరుని రివర్స్ చేస్తుంది. సింపుల్. చూడండి, STR ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, నేను ఏం చేశాను, అరుణ్ రెడ్డి ఎంటర్ స్ట్రింగ్ అనగానే అరుణ్ రెడ్డి అని తీసుకున్నాను, STR లో సేవ్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ అరుణ్ రెడ్డి స్ట్రింగ్ ఈస్ అని ప్రింట్ చేశాను, రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ రెండు ప్రింట్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ ఈస్ STR అంటే అరుణ్ రెడ్డి అని ప్రింట్ అయింది. స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ ఈస్ STR రివర్స్డ్. STR ఈ ఫంక్షన్ వాడండి, STRREV బ్రాకెట్ లో STR. ఏమైంది చూడండి, రివర్స్ లో పోయి YDDERNURA. ఓకే, ఇలా రివర్స్ లో ప్రింట్ అయింది. నెక్స్ట్ స్ట్రింగ్ లోవర్. స్ట్రింగ్ లోవర్ ఏం చేస్తుంది, అప్పర్ కేస్ ని లోవర్ కేస్ కు కన్వర్ట్ చేస్తుంది. చూద్దామా, స్ట్రింగ్ లోవర్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను చూడు, కావాలని నేను ఎంటర్ స్ట్రింగ్ అన్నప్పుడు ఏ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎంటర్ చేశాను నా పేరులో. సో ఆటోమేటిక్ నేను ప్రింట్ చేసేటప్పుడు ఏమో మామూలుగా ప్రింట్ చేస్తే అరుణ్ రెడ్డి అని వచ్చింది. లోవర్ స్ట్రింగ్. ఓకే, సో లోవర్ స్ట్రింగ్ ఈస్ స్ట్రింగ్ లోవర్ STR. ఏమైంది చూడండి, ఏ క్యాపిటల్ ఏ కూడా స్మాల్ అయింది, ఇక్కడ కూడా స్మాల్ అయింది. సో క్యాపిటల్ లెటర్స్ ని స్మాల్ లెటర్ లో కన్వర్ట్ చేస్తుంది స్ట్రింగ్ లోవర్. ఓకే, అలాగే మనకు స్ట్రింగ్ అప్పర్ రివర్స్ అండి. చూద్దామా, సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఈసారి నేను కావాలని మొత్తం నా పేరుని స్మాల్ లెటర్ లో టైప్ చేశాను, ఆటోమేటిక్గా క్యాపిటల్ లెటర్ లో తీసుకున్నాను. చూడండి, బాగుంది కదండి.
సో ఇవ్వండి మళ్ళీ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇంకోసారి చూద్దామా. సో స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ నేమ్. ఓకే, సో స్ట్రింగ్ లెంత్ ఏం చేస్తుంది, రిటర్న్స్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, లెంత్ ఎంతో స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుంది, సోర్స్ నుంచి డెస్టినేషన్ కాపీ చేస్తుంది. స్ట్రింగ్ కాయట్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్ ని సెకండ్ స్ట్రింగ్ ని జాయిన్ చేస్తుంది. స్ట్రింగ్ కంపేర్ ఏం చేస్తుంది, రెండింటిని సేమ్ చెక్ చేస్తుంది, సేమ్ ఉంటే జీరో ఇస్తుంది, లేకుంటే నాన్ జీరో ఇస్తుంది. స్ట్రింగ్ రివర్స్ ఏం చేస్తుంది, ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేస్తుంది. స్ట్రింగ్ లోవర్ ఏం చేస్తుంది, క్యాపిటల్ లెటర్స్ ని లోవర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది. స్ట్రింగ్ అప్పర్ ఏం చేస్తుంది, లోవర్ కేస్ లెటర్స్ ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తుంది. బాగుంది కదండి. సో friends, keep practicing and please do like and subscribe and support me. Thank you.